అందరికీ నమస్కారం. ఈ వీడియోలో జగన్నాథ స్వామి ఆలయం చరిత్ర మొత్తం వివరంగా తెలుసుకుందాం. భారతదేశంలో ఒక ఆలయం ఉంది. అక్కడ గాలి ఎటు వీచినా జెండా మాత్రం వ్యతిరేక దిశలో ఎగురుతుంది. ఆలయం పైన పక్షులు ఎగరవు. వేల మందికి వండే ప్రసాదం ఎప్పుడూ తక్కువ కాదు. ఇవన్నీ కేవలం కథలు కాదు, పూరి జగన్నాథ స్వామి ఆలయంలో నిజంగా జరిగే విశేషాలు. ఒడిశా రాష్ట్రంలోని పూరీ నగరంలో ఉన్న ఈ ఆలయం భక్తి, విశ్వాసం, అద్భుతాల కలయిక. ఈరోజు మనం ఈ పవిత్ర క్షేత్రం గురించి చరిత్ర, రహస్యాలు, విచిత్రాలు, నైవేద్యాలు, భక్తి కథలు, ఇప్పటికీ అర్థం కాని మిస్టరీలు మొత్తం వివరంగా తెలుసుకుందాం. చివరి వరకు చూస్తే మీకు తెలియని ఎన్నో నిజాలు తెలుస్తాయి. పూరి జగన్నాథ ఆలయం ఒడిశా రాష్ట్రంలోని పూరి పట్టణంలో ఉంది. ఇది బంగాళాఖాతం సముద్రానికి చాలా దగ్గరగా ఉంటుంది. ఈ ఆలయం భారతదేశంలోని 4 ప్రధాన ధామాల్లో ఒకటి. చార్ ధామ్ అంటే బద్రీనాథ్, రామేశ్వరం, ద్వారకా, పూరి జగన్నాథ్. ఈ 4 క్షేత్రాలను దర్శిస్తే జీవితం పవిత్రమవుతుందని నమ్మకం. పూరి పట్టణం మొత్తం భక్తి వాతావరణంతో నిండి ఉంటుంది. ప్రతి వీధిలో జగన్నాథ స్వామి పేరు వినిపిస్తుంది. ఈ ఆలయం 12వ శతాబ్దంలో నిర్మించబడింది. గంగ వంశానికి చెందిన రాజు అనంగభీమ దేవుడు ఈ ఆలయాన్ని నిర్మించాడు. కానీ ఈ దేవాలయ చరిత్ర అందుకు ముందే ప్రారంభమైందని చెబుతారు. పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడే జగన్నాథ స్వామిగా ఇక్కడ పూజలు అందుకుంటున్నాడు. జగన్నాథ అంటే ప్రపంచానికి నాథుడు. ఈ ఆలయం వేల సంవత్సరాల భక్తికి సాంప్రదాయానికి ప్రతీక. ఇక్కడ ఉన్న విగ్రహాలు మామూలు రాయి విగ్రహాలు కాదు, చెక్కతో తయారు చేస్తారు. జగన్నాథుడు, బలరాముడు, సుభద్రమ్మ ఈ 3 విగ్రహాలు ప్రత్యేకమైన రూపంలో ఉంటాయి. పూర్తిగా చేతులు కాళ్ళు ఉండవు. ఇది ఎందుకు ఇలా ఉంటుందో ఒక ఆసక్తికరమైన కథ ఉంది. విశ్వకర్మ దేవుడు వృద్ధుడి రూపంలో వచ్చి విగ్రహాలను చెక్కుతానని చెప్తాడు. ఒక షరతు పెట్టాడు, ఎవరు తలుపు తీయకూడదు అన్నాడు. కొన్ని రోజుల తర్వాత లోపల శబ్దం ఆగిపోయింది. రాజు భయపడి తలుపులు తెరిచాడు. అప్పుడు విశ్వకర్మ కనిపించలేదు. విగ్రహాలు పూర్తి కాకుండానే మిగిలిపోయాయి. అప్పటి నుంచి అవి అలాగే పూజలు అందుకుంటున్నాయి. ఇప్పుడు ఆలయ రహస్యాల గురించి తెలుసుకుందాం. ఈ ఆలయంలో ఇప్పటికీ అర్థం కాని కొన్ని విశేషాలు ఉన్నాయి. జెండా ఎప్పుడు గాలికి వ్యతిరేకంగా ఎగురుతుంది. ఆలయం మీదుగా పక్షులు ఎగరవు. సముద్రం దగ్గరలో ఉన్న లోపలికి వెళ్తే అలలు శబ్దం వినిపించవు. గోపురం చాలా ఎత్తులో ఉన్న దాని నీడ స్పష్టంగా కనిపించదని భక్తులు చెబుతారు. ఇవి శాస్త్రానికి ఒక మిస్టరీ. పూరి జగన్నాథ ఆలయంలో తయారయ్యే నైవేద్యాన్ని మహాప్రసాదం అంటారు. ఇది ప్రపంచంలోనే అత్యంత పెద్ద దేవాలయ వంటశాలలో ఒకటి. మట్టి పాత్రల్లో చెక్క మంటల మీద వంట చేస్తారు. పాత్రలను ఒకదానిపై ఒకటి పెట్టి వండుతారు. ఆశ్చర్యకరంగా పై పాత్రలో ఉన్న ఆహారం ముందుగా ఉడుకుతుంది. రోజుకు వేల మందికి సరిపడా వండినా అది ఎప్పుడూ తక్కువ కాదు, వృధా కూడా కాదు. ప్రతి సంవత్సరం జరిగే పూరి రథయాత్ర ప్రపంచ ప్రసిద్ధి పొందింది. జగన్నాథుడిని, బలరాముణ్ణి, సుభద్రమ్మను భారీ రథాల్లో ఊరేగిస్తారు. లక్షల మంది భక్తులు రథాలను లాగుతారు. ఇది చాలా పవిత్రమైన సేవగా భావిస్తారు. జగన్నాథ స్వామి భక్తుల కోరికలు తీర్చే దేవుడిగా ప్రసిద్ధి. చాలామంది చెబుతారు, మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే స్వామివారు తప్పకుండా కాపాడుతారని. అనేక కథలు ఈ ఆలయానికి చుట్టూ వినిపిస్తాయి. పూరి జగన్నాథ ఆలయం ఒక దేవాలయం మాత్రమే కాదు, అది ఒక విశ్వాసం, ఒక భక్తి ప్రయాణం, ఒక అద్భుతం. ఇక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ మనసుకు శాంతి పొందుతారు. జగన్నాథ స్వామి కటాక్షం ప్రతి ఒక్కరిపై ఉండాలని కోరుకుందాం. జగన్నాథ స్వామి మీద మీకు భక్తి ఉంటే కామెంట్లో జై జగన్నాథ అని తప్పకుండా టైప్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని దేవాలయ రహస్యాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.